Hello guys, welcome. And this video is completely dedicated for the people those who are willing to learn English from Telugu. ఓకే సౌండ్స్ గుడ్ గ్రేట్. సో ఎవరైతే తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండ్ ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను స్పెషల్ బ్యాచ్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. సో ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ ఇఫ్ ద వీడియో ఆన్ ద స్లైడ్ ఈజ్ బ్లర్. డెఫినెట్లీ ఇది ఆల్రెడీ నేను క్లాసెస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్లైడ్స్ అనమాట. సో ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసరికి కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద డీటెయిల్స్ ఇన్ వెరీ క్లియర్ ఇన్ మేనర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి అనే అభిలాష ఉండటం అనేది చాలా గ్రేట్. ఓకేనా? సో ఎలా, హౌ? సో చాలా వరకు మనకి నెట్లో రిసోర్సెస్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, వేరియస్ రైటర్స్ అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత స్కూల్స్లో, కాలేజెస్లో ప్రోగ్రామ్స్ అనేవి, న్యూమరస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అవునా? సో అవన్నీ కూడా దాటుకొని ఇంకా ఏదో కావాలని సెర్చ్ చేస్తుందంటే యు ఆర్ లాగింగ్ విత్ సంథింగ్ కదా. సో ఆ లాగింగ్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో సింపుల్ వర్డ్లో నేను చెప్పాలి అనుకుంటే నేను చెప్పొచ్చు ఆ లాగింగ్ ఏంటి అంటే జస్ట్ అవర్ ప్రిపరేషన్, అవర్ ప్రాక్టీస్. ఓకే. సో ఆ ప్రాక్టీస్ ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో భయం, ఆ భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలిపెట్టాలి. అసలు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫార్మోస్ట్ మీరెవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నారో కంపల్సరీగా వాళ్ళతో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడటానికి ప్రయత్నించండి. తప్పు ఒప్పు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అప్ యువర్ మైండ్ అండ్ ఓపెన్ అప్ యువర్ వాయిస్. గివ్ యువర్ వర్డ్ అవుట్. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటేనే మీరు క్లియర్గా మాట్లాడటానికి అలవాటు పడతారు. ఓకేనా? సెకండ్ పాయింట్, సో వెర్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ జర్నీ, సో తెలిసిన వాళ్ళతోనే మాట్లాడటం, జస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళతోనో మన ఫ్యామిలీ వాళ్ళతోనో మాట్లాడితే ఓకే, సో మన వాళ్ళే కదా ఉంటే చెప్పరేమో అనుకోవచ్చు. కానీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయటం అంటే ఎలాగంటే బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ జర్నీ చేసేటప్పుడు ఎవరైతే మీతో పాటు జర్నీ చేస్తున్న నైబర్స్ అంటే కో జర్నీ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడటానికి ప్రయత్నించాలి. లేదా వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో మనం మాట్లాడే మాటలు మనసులోని వీలైనన్ని వర్డ్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండాలి. ట్రాన్స్లేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్లేటింగ్ అనేది మనం బ్రెయిన్లో అలవాటు చేసుకోవాలి. అది ఒక ప్రోగ్రామింగ్ లాగా పెట్టేసుకోవాలి. ఏదైనా తెలుగులో ఒక వర్డ్ వచ్చింది అంటే దాన్ని వెంటనే మన బ్రెయిన్లో ట్రాన్స్లేట్ చేయడానికి వీలుగా మనం వొకాబులరీ అనేది బిల్డ్ చేసుకోవాలి. దానివల్ల మీ స్పోకెనే కాదు, థింకింగే కాదు, వొకాబులరీ బిల్డింగ్ కూడా బాగా జరుగుతుంది. ఓకేనా? కమింగ్ టు ద థర్డ్ పాయింట్, చూడండి, తెలుగు సినిమా. సో సినిమాలు చూడకుండా ఎవరున్నారు? ఎవరు లేరు. సో తెలుగు సినిమాస్ అందరూ చూస్తూనే ఉంటారు. సో తెలుగు సినిమా హాల్లో కానీ లేదంటే టీవీలో కానీ ఎప్పుడు చూసినా అక్కడక్కడ కొన్ని కొన్ని స్పెషల్ డైలాగ్స్ వస్తుంటాయి. ఓకేనా? సో ఆ స్పెషల్ డైలాగ్స్ని మీమ్స్లో చూస్తుంటాము, తర్వాత షార్ట్స్లో చూస్తుంటాం. సో అటువంటి స్పెసిఫిక్ డైలాగ్స్ ఏంటంటే బాగా గుర్తుంటాయి కాబట్టి వాటిని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? పెద్ద పెద్దవి తీసుకోవద్దు. ఫస్ట్ ముందు చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్న చిన్న వర్డ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్ చూడండి, సభలు, సమావేశాలు, మీటింగ్స్. ఓకే. సో ఎక్కడైనా క్రౌడ్గా పీపుల్ ఉన్నప్పుడు, అంటే క్రౌడ్ అయినప్పుడు, గ్రూప్గా గ్యాదర్ అయినప్పుడు, పీపుల్ అనే వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు మాట్లాడే మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు కదా. సో వాటిని జస్ట్ వినటం కాకుండా వాటిని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. ఓకే. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇంగ్లీష్లో మాట్లాడే సందర్భాలు వచ్చేటప్పుడు సందేహాలు. సపోజ్ ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, ఒక వర్డ్ మీకు గుర్తుకు రాలే. ఓకేనా? సో అప్పటికప్పుడు ఇంకా నాకు ఇది గుర్తు రాలేదని డౌన్ అయిపోకుండా మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న పేపర్, నోట్ ప్యాడ్ అనేది మెయింటైన్ చేయండి. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సో నోట్ ప్యాడ్ అనేది మెయింటైన్ చేయండి. నోట్ ప్యాడ్ మెయింటైన్ చేసి ఆ నోట్ ప్యాడ్ మీద మీరు రాసుకోవాలన్నమాట. సో ఈ వర్డ్ నాకు గుర్తు రాలేదు కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి. సో ఆ నోట్ చేసుకున్న వాటిని ఏం చేయాలి? ఎవరైతే మీ ఫ్రెండ్స్ పీర్ గ్రూప్స్లో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు, లేదా ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారో, లేదంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్లీగా అడిగితే వాళ్ళు డౌట్స్ అనేది క్లియర్ చేస్తారు. నో డౌట్ అండి. సో ఇది నాకు డౌట్ ఉంది, క్లియర్ చేయవా అంటే క్లియర్ చేయను అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇన్ కేస్ మీకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైతే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, బిఎన్సి. ఓకే. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ ద వే.
నెక్స్ట్ కమింగ్ టు 6th పాయింట్, చందమామ కథలు. చిన్నపిల్లలు కదండి చదివేది చందమామ కథలు అనుకోవచ్చు, బట్ అవి మనకి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ దొరుకుతాయి, లేదంటే నెట్లో కూడా దొరుకుతాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇంకొక వీడియోలో అవి ఎలా సేకరించుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెడతాను, ఓకేనా. సో రిసోర్సెస్ అనేది గ్యాదర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒక బుక్ తీసుకోండి చాలు, ఒకటి ఇంగ్లీష్ బుక్, ఒక తెలుగు బుక్. ఓకే, సో పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, బయట బుక్స్ కూడా ఉంటాయి. నేను ఎక్కువగా బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, పీడిఎఫ్స్కి నేను ప్రిఫర్ చేయను, బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. వాటిని ఫస్ట్ తెలుగులో స్టోరీ చదవండి, తర్వాత సేమ్ స్టోరీని ఇంగ్లీష్ బుక్లో చదవండి. అప్పుడు ఏంటంటే తెలుగులో చదివింది ఇంగ్లీష్లో చదివింది. సో ఇది ఇప్పుడు మనకు ఎలా ఉందంటే, ఇప్పుడు కొత్తగా మన ఏపీ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ని ఇలాగే చేసింది. ఒక పేజ్లో తెలుగు ఉంటే ఒక పేజ్లో ఇంగ్లీష్ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ట్రిక్. ఓకే, సో అలా చదవటం వల్ల ఏంటంటే ఇన్ కేస్ ఇంగ్లీష్లో మనకు అర్థం కాదు, తెలుగులో వెంటనే ఆ పదం చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అలా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇంగ్లీష్ తెలుగు సేమ్ కంటెంట్ ఒకటి తెలుగులో ఉండాలి, సేమ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి ఉండాలి, అట్లాంటివి ఏర్పాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే నాకు గ్రామర్ రాదు, సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి అని అడుగుతారు. సెంటెన్స్ ఫార్మేషన్ కన్నా ముందు వర్డ్స్ రావాలి, లెటర్స్ ఎలా పలకాలో నేర్చుకోవాలి, లెటర్ని కలిపితే సౌండ్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఇది ఎందుకు గుర్తించట్లేదు? ఎవరు చూసినా నాకు సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి అని అడుగుతున్నారే తప్ప ఒక వర్డ్ని మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, 2 అక్షరాలు కలిస్తే ఎటువంటి సౌండ్ వస్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఫౌండేషన్ లేకుండా మీరు బిల్డింగ్ కట్టలేరు. వర్డ్ వొకాబులరీ సౌండింగ్, అక్షరాలు ఎలా సౌండ్ చేయొచ్చు, అక్షరాలు ఎన్ని రకాలుగా మనం సౌండ్ చేయగలము, వాటి సౌండ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేరు. శుద్ధ అబద్ధం, ఓకేనా, అది శుద్ధ అబద్ధం అనమాట. సో పెద్ద లై అది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ ఎన్ని విధాలుగా పలకొచ్చు, వాటికి డిఫరెంట్ సౌండ్స్ ఏంటి, ఒక లెటర్ కలిపితే ఏ రకమైన సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. అదే తెలుసుకుంటేనే అట్లీస్ట్ కనీసం మనం ఫ్రెండ్స్తో చాట్ చేసేటప్పుడైనా చాటింగ్లో కనిపిస్తుంది అది, ఓకేనా. సో ఈవెన్ ఎంత కాదనుకున్నా లెటర్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మనకు రావాలి. ఫస్ట్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అనే దాని మీద ఫోకస్ చేయండి, సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడే కాదు, ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ చచ్చినా గుర్తు తెచ్చుకోకూడదు. ఐఎమ్ సారీ, సో యూజువల్ లాంగ్వేజ్ వచ్చేసింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీష్లో మాట్లాడే బిగినర్స్కి, ఎస్పెషల్లీ బిగినర్స్కి ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామర్ రూల్స్ అనేది మీరు మైండ్లోకి తెచ్చుకోవద్దు. దే ఆర్ నాట్ నెససరీ. వర్డ్స్ అనేవి వస్తే, వర్డ్స్ని ఆర్డర్లో పెట్టడం వస్తే ఆటోమేటిక్గా గ్రామర్ వచ్చేస్తుంది. ఫస్ట్ లెటర్స్, తర్వాత వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడే మీరు సెంటెన్సెస్కి వెళ్ళండి. సెంటెన్సెస్కి వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అది తీసుకోవాలి, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగులో మీనింగ్స్ తెలుసుకోవడం అనేది మనం ట్రై చేయాలి. ఆ తర్వాత సో ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు గ్రామర్ రూల్స్ రావాలి ఫస్ట్, తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అని మీరు ట్రై చేస్తారో అప్పటి వరకు మీకు ఇంగ్లీష్ రాదు. ఓకే, సో ఎప్పటి వరకు అయితే మీరు గ్రామర్ రూల్సే ఫస్ట్ రావాలి, తర్వాతే నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, అసలు ఆ ఆలోచన అనేది మీరు పెట్టుకోవద్దు దయచేసి. సో డెఫినెట్గా అది పాసిబుల్ అవ్వదు, ఓకేనా. సో నెక్స్ట్ ఎక్కడైనా ఇంగ్లీష్కి సంబంధించిన సెంటెన్సెస్ కనిపిస్తూ ఉంటే డెఫినెట్గా వాటిని వినటానికి, చూడటానికి, చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వినడం ఇంపార్టెంట్. ఓకే, రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రాయడం ఇంపార్టెంట్, స్పీకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మాట్లాడటం ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీగా ఇవి చేస్తూ ఉండాలి. ఓకే, సో మేబీ మీ దగ్గర స్కూల్స్లో కానీ లేదంటే తెలిసిన పిల్లల దగ్గర ఎంత వయసు ఏంటి మనం ఏం చదువుకునేదో అని అనవసరం. ఓకే, సో మనకి ఒక స్కిల్ రావాలి అంటే కంపల్సరీగా దానికి సంబంధించిన రిసోర్సెస్ మనం చెక్ చేసుకోవాలి. సో థర్డ్ క్లాస్ నుంచి ఆ పైన ఉన్న ఇంగ్లీష్ బుక్స్ మొత్తం కూడా చక్కగా తీసుకొని పేజ్ బై పేజ్ పైకి చదవటం అనేది అలవాటు చేసుకుంటే ఫస్ట్ నోరు తిరుగుతుంది, ఓకేనా.
సో ఎప్పుడైతే మనం డైలీ ఇంగ్లీష్ పేపర్ చదవడానికి అలవాటు చేసుకోవాలి, ఓకేనా. సో లేదా ఇంగ్లీష్ పేపర్ ఒకటి తీసుకొచ్చుకొని దాంట్లో ఒక 10 లైన్స్ అనేది మనం కేటాయించుకొని మనకు తెలియని ఒక కొత్త 10 ఇంగ్లీష్ పదాలని మనం అండర్లైన్ చేసుకొని వాటికి అర్థాలు తెలుసుకోవడానికి ట్రై చేయాలి. దానికి డిక్షనరీ అనేది యూజ్ చేయాలి, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, దాని మీనింగ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీస్ ఉంటాయి. సో వాటి నుంచి మనం అవి తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ రావాలి అన్న పట్టుదల ఒక్కటే సరిపోదు, వాటి కోసం కావాల్సిన రిసోర్సెస్ని కూడా మనం ఓన్గా ట్రై చేయాలి. అప్పుడే మనకి ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ అనేది స్మూత్గా వెళ్తుంది, ఓకేనా. సో ఇంగ్లీష్లో రాసేటప్పుడు కూడా మనం థింక్ చేసి ఏ పదం యూజ్ చేయాలి అనే దానికి చాలా వరకు టైం మనకు బ్రెయిన్గా ఆ టైం సరిపోతుంది. కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే టైం అనేది ఉండదు, వెంటనే మాట్లాడాల్సి వస్తుంది కదా. సో అలాంటి సందర్భాల్లో వర్డ్స్ అనేది మాట్లాడటం రావాలి అంటే కంపల్సరీగా మనం ఆ వర్డ్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి, తర్వాత నేర్చుకోవాలి. అది ఎలాగా? ఓన్లీ త్రూ ప్రాక్టీస్. కొత్త కొత్త పదాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడే మనం సెంటెన్స్ బిల్డ్ చేయగలం, ఓకే. నోరు తెరిచి ఇక ఫైనల్లీ ఏంటంటే నోరు తెరిచి తప్పో ఒప్పో ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉండాలి. సో నేను నోరు మూసుకొని ఉంటాను, నాకు ఇంగ్లీష్ వచ్చేయాలి అంటే ఇట్స్ హైలీ 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 ఇంపాసిబుల్. మీకు ఎంత గ్రామర్లో మీరు ఎక్స్పర్ట్ అయినా, మీకు ఎంత ఈజీగా ఉన్న వర్డ్స్ అయినా, ఎంత కష్టంగా ఉన్న వొకాబులరీ అయినా, మీరు నోరు విప్పి మాట్లాడకుండా ఒక్క పదం కూడా మీరు బయటికి మాట్లాడలేరు, ఓకేనా. మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో అప్పుడే మీరు నోరు విప్పి మాట్లాడినప్పుడే మీకు మాట్లాడాలని ఆలోచన వస్తుంది, మీ నోరు మాట్లాడటానికి అలవాటు పడుతుంది. లేదా అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎంత నేర్చుకున్నా ఎదురు వాళ్ళు చెప్పింది, ఇన్ కేస్ ఇప్పుడు నేను నాన్ స్టాప్గా ఇంగ్లీష్లో టకటగా మాట్లాడుతుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది తప్ప మీరు చెప్పాలనుకున్నది మనసులోనే అయిపోతుంది, గొంతు దాటి బయటికి రాదు. సో కంపల్సరీగా మాట్లాడాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే స్పీకింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది. స్పీకింగ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేరు, ఇది మాత్రం ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ ఎవరైతే చేయరో వాళ్ళు లక్షలు పెట్టి, ఎక్కడ వేలు పెట్టి, లక్షలు పెట్టి, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా నో యూస్. ఫైనల్గా అదే వర్డ్, ఓకేనా. సో ఎంత చిన్న రిసోర్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే మీకు ఇంగ్లీష్ వస్తుందా రాదా అనేది బాగా అర్థమైపోతుంది. సో ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ బ్రెయిన్, ఓపెన్ యువర్ వొకాబులరీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లెర్నింగ్ జర్నీ. నెక్స్ట్, కొంతమందికి స్టేజ్ ఫియర్. ఏంటి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకు తెలిసినంతలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే కంపల్సరీగా చూసిన వాళ్ళందరూ గొప్పగా చూస్తారు, మెచ్చుకుంటారు, మన గొప్పగా ఊహించుకుంటారు కూడా, ఓకే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని. అసలు మనం మాట్లాడే దాంట్లో బండ బూతులు ఉన్నాయా, శుద్ధ తప్పులు ఉన్నాయా అనేది ఎవ్వరు పట్టించుకోరు. అసలు వాళ్ళకి అది మ్యాటరే కాదు. ఓ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, ఓకే గుడ్. మనం చెప్పే మ్యాటర్ మీదే ఎదుటివారి దృష్టి అంతా ఉంటుంది. మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, మన స్పీడ్ ఎలా ఉంది, మనం మాట్లాడేది ఏంటి, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా, చాలు. తప్పుగా మాట్లాడినా ఎవ్వరు కూడా దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎగతాళి చేయటం కానీ, నవ్వటం కానీ, కామెంట్ చేయడం కానీ చేయరు. ఇన్ కేస్ మీరు గబాన తప్పే చెప్పారనుకోండి, ఆ వర్డ్ వాడికి అర్థం చేసుకునేదానికి టైం పడుతుంది కదా, అవునా. సో ఫస్ట్ మీరు మాట్లాడింది ఎదుటివాడికి తెలియాలి కదా. సో దానికోసం అన్నా మీరు మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీ మీద ఎవరికైతే మంచి కాన్సర్న్ ఉంటుందో వాళ్ళు ఒకవేళ మీరు తప్పు మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ చేస్తారు. ఇది తప్పు, ఇది ఇలా మాట్లాడకూడదు, దీన్ని ఇలా సరి చేసుకో అని చెప్పి వెంటనే కరెక్ట్ చేస్తారు. సో దాన్ని ఎప్పుడు మీరు తప్పుగాను ఒక క్రిటిసైజేషన్ లాగా తీసుకోకూడదు, రైట్. సో దాన్ని ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ లాగా తీసుకొని వెంటనే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వదు, ఓకే. సో నాకేంటి ఇలా చెప్పారు, నేను ఇలా మాట్లాడితే ఇలా చూపించారు, దాన్ని ఎత్తి చూపించడం అనుకోకూడదు, మనకి సలహా ఇస్తున్నారు అనుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనకి ఈ స్పోకెన్ ఫియర్ అనేది పోతుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ వొకాబులరీ రిచ్గా ఉండే బుక్స్ ఏవిటి, ఈజీగా సింపుల్గా ఉండేవి. హోలీ ఫెయిత్ అదొక పబ్లిషర్. సో హోలీ ఫెయిత్ వాళ్ళవి 3 to 7 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే మీకు దొరికితే
కంపల్సరీగా వాటిని తీసుకొచ్చుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో డిస్క్రిప్షన్లో లేదా ఈ వీడియో సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో పెయిడ్ బ్యాచ్ ఏదైతే నేను స్టార్ట్ చేస్తున్నానో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి విత్ ఏ ఫ్లూయెన్సీ అండ్ ఈజీ మేనర్, డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ మీ. You're always welcome and happy learning. Thank you.